Hi, hello, namaste. Welcome to The Mask, Unmasking the Truth. Today's topic, Sea Snout Outbreak in Turkey. Why news? Newsలో ఎందుకుంది? Turkey's Sea of Marmara has witnessed the largest outbreak of sea snout. సో టర్కీలో ఉన్న మర్మరా సముద్రం సీ స్నాట్ యొక్క అతిపెద్ద వ్యాప్తికి సాక్ష్యం ఇచ్చింది. ముందుగా మనము సీ ఆఫ్ మర్మరా, బ్లాక్ సీ అండ్ ఏజియన్ సీ టర్కీ మ్యాప్లో ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ఇది మన ఇండియా. ఇండియా నుంచి వెస్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ టర్కీ ఉంటుంది. సో టర్కీలో కొంచెం జూమ్ చేస్తే ఇది సీ ఆఫ్ మర్మరా, ఇది ఏజియన్ సీ, ఇది బ్లాక్ సీ. సో మనం ప్రస్తుతం సీ స్నౌట్ అవుట్బ్రేక్ సీ ఆఫ్ మర్మరాలో విట్నెస్ చేస్తున్నాము. What is sea snout and what causing it? Sea snout is a marine mucilage that is formed when algae are overloaded with nutrients as a result of water pollution combined with the effects of climate change. Sea snout అనేది సముద్ర శ్లేష్మం వాతావరణ మార్పుల ప్రభావాలతో కలిపి నీటి కాలుష్యం ఫలితంగా ఆల్గే పోషకాలతో ఓవర్లోడ్ అయినప్పుడు ఏర్పడే సముద్రపు శ్లేష్మం సీ స్నౌట్. Environmental experts have said that overproduction of phytoplankton caused by climate change and the uncontrolled dumping of household and industrial waste into the seas has led to the present crisis. వాతావరణ మార్పుల వల్ల కలిగే ఫైటోప్లాంక్టన్ అధిక ఉత్పత్తి మరియు గృహ మరియు పారిశ్రామిక వ్యర్థాలను సముద్రాలలోకి అనియంత్రితంగా వేయడం ప్రస్తుత సంక్షోభానికి దారితీసిందని వాతావరణ నిపుణులు తెలిపారు. టర్కీలో ఫస్ట్ రికార్డెడ్ సీ స్నౌట్ అవుట్బ్రేక్ 2007లో నమోదైంది. 2007లో ఏజియన్ సీలో ఇది కనిపించింది. ప్రస్తుతం మర్మరా సముద్రంలో సీ స్నౌట్ అవుట్బ్రేక్ కనిపిస్తుంది. ఇట్స్ ఎఫెక్ట్స్. ఇట్ ఈస్ పోజింగ్ ఏ సివియర్ థ్రెట్ టు ద మెరైన్ ఎకోసిస్టమ్. ఇది దేశ సముద్ర పర్యావరణ వ్యవస్థకు తీవ్ర ముప్పు తెస్తుంది. ఈ సీ స్నౌట్ ఫిష్, కోరల్స్ అండ్ స్పాంజెస్ మరణాలకు కారణమైంది. ప్రస్తుతం సీ స్నౌట్ అవుట్బ్రేక్ ని టర్కీ కంట్రోల్ చేయకపోతే మెరైన్ ఎకోసిస్టమ్కి మేజర్ డ్యామేజ్ జరుగుతుంది. సో సముద్ర పర్యావరణ వ్యవస్థకు పెద్ద నష్టం కలిగిస్తుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ కుడ్ ఎండ్ అప్ పాయిజనింగ్ ఆల్ అక్వాటిక్ లైఫ్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అన్ని జలజీవులను విషపూరితం చేస్తుంది. బిసైడ్స్ అక్వాటిక్ లైఫ్, the sea snout outbreak has also affected the livelihoods of fishermen. ఈ సీ స్నౌట్ అవుట్బ్రేక్ మత్స్యకారుల జీవనోపాధిని కూడా ప్రభావితం చేస్తుంది. సో వాట్ స్టెప్స్ ఆర్ బీయింగ్ టేకెన్ బై టర్కీ? టర్కీస్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ప్రకారం ఎంటైర్ సీ ఆఫ్ మర్మరా ప్రొటెక్టెడ్ ఏరియాగా ప్రకటించబోతున్నారు. పొల్యూషన్ ని రెడ్యూస్ చేయడానికి మరియు వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ కొరకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. సో టర్కీ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ప్రకారం కాలుష్యం తగ్గించడానికి మరియు వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ కొరకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. సో టర్కీ బిగ్గెస్ట్ మ్యారిటైమ్ క్లీనప్ ఆపరేషన్ ని లాంచ్ చేసింది. సముద్రంలో ఉన్న నైట్రోజన్ లెవెల్స్ ని 40% తగ్గించాలని టర్కీ ప్లానింగ్ చేస్తుంది. Conclusion: unless there was fresh investment to treat and purify wastewater being pumped out of Istanbul, there would be no long-term solution to the crisis. ఇస్తాన్బుల్ నుండి బయటకు పంపబడుతున్న వ్యర్థ జలాలను శుద్ధి చేయడానికి తాజా పెట్టుబడి లేకపోతే సంక్షోభానికి దీర్ఘకాల పరిష్కారం ఉండదు.
సో ఇవి కొన్ని ఫోటోగ్రాఫ్స్. సీ స్నౌట్ స్ప్రెడ్ అక్రాస్ టర్కిష్ సీ. ఇది సీ స్నౌట్ స్ప్రెడ్. ఇవి చిన్న చిన్న ఫిషర్మ్యాన్ బోట్స్. ఇది ఫిషింగ్ బోట్స్ ఆర్ బీయింగ్ కవర్డ్ బై సీ స్నౌట్. ఓకే, ఇది మరొక ఫోటోగ్రాఫ్, సీ స్నౌట్ ఫిషింగ్ బోట్స్. So this is all about sea snout outbreak in Turkey. Please like, share and subscribe. Thanks for watching.